పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం ఉప్పాడలో సముద్రం ఎగిసి పడుతోంది. కెరటాల తాకిడికి అక్కడ పరిస్థితి భయానకంగా మారింది. మాయపట్నంలో ఇళ్లు మాయమైపోతున్నాయి. మత్స్యకారులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. గత నెల రోజులుగా ఇక్కడ ఇదే పరిస్థితి నెలకొంది. అయినా అధికారులు ఎవరూ రావడం లేదని వాపోతున్నారు స్థానికులు. ఇదే పరిస్థితి కొనసాగితే మరో 2-3 నెలలకు ఉప్పాడ, మాయపట్నం తదితర ప్రాంతాలు కనపడవని ఇక్కడ నివసిస్తున్న వారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్డు ధ్వంసమైంది. ప్రస్తుతం కెరటాల తాకిడి అధికంగా ఉందని, నెల రోజుల నుంచి వేటకు వెళ్లలేదని మత్స్యకారులు వాపోతున్నారు. పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం ఉప్పాడలో సముద్రం ఎగిసి పడుతోంది. పరిస్థితి భయానకంగా మారింది. మాయాపట్నంలో ఇళ్లు మాయమైపోతున్నాయి. మత్స్యకారులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. గత నెల రోజులుగా ఇక్కడ ఇదే పరిస్థితి నెలకొంది. అయినా అధికారులు ఎవరూ రావడం లేదని వాపోతున్నారు స్థానికులు. ఇదే పరిస్థితి కొనసాగితే మరో 2-3 నెలల వరకు ఉప్పాడ, మాయపట్నం తదితర ప్రాంతాలు కనపడవని ఇక్కడ నివసిస్తున్న వారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్డు ధ్వంసమైంది. ప్రస్తుతం కెరటాల తాకిడి అధికంగా ఉందని, నెల రోజుల నుంచి వేటకు వెళ్లలేదని మత్స్యకారులు వాపోతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుడ్ ఈవినింగ్. స్పందన. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి, ఇది పూర్తిగా తీర ప్రాంత గ్రామం. గత నెల రోజులుగా ఇక్కడ కెరటాలు పెద్ద ఎత్తున ఎగిసిపడడం, ఇళ్లు కూలిపోవడం సంఘటనలు జరుగుతున్నాయి. ఇటీవల పౌర్ణమి, దీనికి తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా 2 రోజుల నుంచి పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. ఉప్పాడు సముద్రం అలలకు మాయాపట్నంలో మత్స్యకారులు నివసిస్తున్న ఇళ్లు చాలా వరకు కూలిపోవడం జరిగింది. ఇప్పటికీ కెరటాలు ఎగిసిపడుతున్నాయి. ఒక పక్క ఆటుపోట్లు, మరో పక్క తుఫాన్ ఎఫెక్ట్ ఇలా వచ్చిన ప్రతిసారి కూడా తాము ఇళ్లు కూలిపోయి ఇబ్బందులు పడుతున్నాం, తమను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా సాగరపు గర్భంలో ఇప్పటికే ఇళ్లు, దేవాలయాలు, ఆర్ఎంపీ గెస్ట్ హౌస్, పాఠశాలలు కూడా కలిసిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉప్పాడును సముద్రపు కోత నుంచి రక్షించేందుకు కేంద్రంతో మాట్లాడి 360 కోట్లు మంజూరు చేయడం జరిగింది. ఇప్పటి వరకు నిధులు రాలేదు, పనులు ప్రారంభం కాలేదు. కానీ ఆటుపోట్లు పెరిగిన కారణంగా గత 2 రోజుల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మత్స్యకారులు చెప్తున్నారు. గత నెల రోజుల నుంచి కూడా వేటకి వెళ్లడం లేదు. కొద్దిసేపటి క్రితం సముద్రపు అలల కారణంగా బీచ్ రోడ్డు పూర్తిగా ధ్వంసం అయిపోవడంతో ఉప్పాడ, కాకినాడ బీచ్ రోడ్ లో సుబ్బంపేట వద్ద పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అధికారులు వచ్చి తమను ఆదుకోవాలని మత్స్యకార మహిళలు గగ్గోలు పెడుతున్నారు. ఈ ప్రాంతం పూర్తిగా భయకంపితంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా కనీసం గ్రామ స్థాయిలో బీఆర్ఓ కార్యదర్శులను పంపించి తమకు తాత్కాలికంగా వేరే చోట వసతి కల్పించాలని వారు కోరుతున్నారు. అయితే ఇప్పటి వరకు మండల స్థాయి అధికారులు కానీ, గ్రామ స్థాయి అధికారులు కానీ రాకపోవడంతో వారంతా కూడా అధికారుల రాక కోసం ఎదురు చూస్తున్నారు. స్పందన. రైట్ అండి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? స్థానికులు అయితే అధికారులు ఇప్పటివరకు ఎవరు రాలేదని చెప్తున్నారు. మరి ఏంటి, అధికారులకి ఏమైనా ఇన్ఫర్మేషన్ వెళ్ళిందా? అధికారులు ఎప్పుడో వచ్చే అవకాశం ఉంది అక్కడ? అధికారులందరికీ విషయం తెలుసు. ఎందుకంటే సముద్రంకి అమావాస్య లేదా పౌర్ణమి సందర్భంగా ఆటుపోట్లు 2 రోజులు ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడి తుఫాన్ హెచ్చరికలు చేస్తున్నారో దీంతో అక్కడంతా భయానక వాతావరణం ఉంది. పూర్తిగా బీచ్ రోడ్ అంటే కాకినాడ రూరల్ వాకిలిపూడి నుంచి ఇప్పటి వరకు బీచ్ రోడ్డు పూర్తిగా ధ్వంసం అయిపోయింది. అలాగే ప్రయాణం చేస్తున్నారు. అధికారులు కనీసం వచ్చి చూసిపోవడం లేదు, కనీసం భరోసా కల్పించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇళ్లు కూలిపోయిన వారిని కూడా తరలించడం లేదు. తాము అక్కడే పడిపోయిన గోడల దగ్గర మన రేకులు నిలబెట్టుకుని బతుకుతున్నారని వాళ్ళు చెప్తున్నారు. అధికారులు మాత్రం ఇప్పటి వరకు అక్కడికి రాలేదు. సమాచారం మాత్రం జిల్లా కలెక్టర్లు ఎట్లా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కి ఇచ్చామని స్థానిక జనసేన నాయకులు చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.